ఆయుర్వేద వైద్యుడిగా మేము చెప్తాం వాత పైత్య కఫాలు ఉన్నప్పుడు ఏం ఫుడ్ తీసుకోవాలి మీరని. ఎస్పెషల్లీ ఈ పైల్స్ ఉన్న వాళ్ళలో ఇది పైత్యానికి సంబంధించిన వ్యాధి కాబట్టి వీళ్ళని ఎక్కువగా ఔషధంలాగా పనిచేసేది మజ్జిగ అంటాం. అంటే దీన్ని తక్రము బాగా చిలికిన మజ్జిగని వడగట్టుకొని దాన్ని రోజుకొకటి 2 గ్లాసులు తాగగలిగితే ఈ పైల్ మాస్ లోపల నుంచి ష్రింక్ అవ్వడమే కాకుండా ఇంటెస్టైన్స్‌లో పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ పెరిగి మోషన్ అనేది క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫర్దర్‌గా కాన్‌స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలానే టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది మన మెటబాలిజాన్ని కరెక్ట్ చేయడం. అంటే మన ఇంటెస్టైన్స్‌కి కావాల్సిందేంటి? ప్రతి 6 అవర్స్‌కి, 8 అవర్స్‌కి అవి పని చేస్తేనే దాంట్లో ఉండే పోషకాలు, గుడ్ బ్యాక్టీరియా పనిచేయటము బాడీని ఫ్లష్ అవుట్ బాడీలో ఉండే వేస్ట్ అంతా ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటుంది. అంతేగాని మనం పొద్దున తిని నేను రాత్రి వరకు తినను అంటే మన మెటబాలిజం దెబ్బతిని ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దాని తద్వారా ఈ పైల్స్ ఇలాంటివన్నీ చూస్తుంటాం. అయితే ఆహ్, నేను ఇంతకుముందు చెప్పినట్టే డైట్ అనే దాంట్లో వచ్చేసరికి టైం అనేది చాలా